కొన్ని బాధాకరమైన విషయాలు. మీరు ఇండస్ట్రీలో ఎంతమందికి అగ్రిమెంట్ చేశారు? నేను ఇండస్ట్రీలో ఇక్కడ నా పేరు మీద ఒక సినిమా చేసిండు. అప్పుడు అగ్రిమెంట్ నన్ను తీసుకుపోయి చెన్నై తీసుకుపోయి అగ్రిమెంట్ చేయించిండు. ఆ అగ్రిమెంట్ పేపర్లు వాళ్ళ దగ్గరనే పెట్టేసుకున్నారు. 2 లక్షలు హైదరాబాద్లో కారు ఫ్లాట్ ఇస్తాం. వాళ్ళు ఏం రాశాలో కూడా చదవలే. నేను సంతకం పెట్టమంటే పెట్టిన. ఆయన నోటి మాట చెప్పినంటే నేను చెప్పినట్టు వింటే నేను సెటిల్ చేస్తాను. నువ్వు సినిమా వచ్చేదాకా తొందరపడి ఇక్కడ రాయకు పాడకు ఎటు వెళ్ళకు ఎవరిని కలవకు. ఇదంతా బాగా పబ్లిక్ ఇష్యూ అయింది. స్టోరీ గురించి తెలుసు. నా దగ్గరికి చాలామంది వస్తాను ఈ సినిమాకు. అప్పుడు ఎవరో ప్రొడ్యూసర్ నీ 20 లక్షలు పట్టుకొని వచ్చి నా స్టోరీ జస్ట్ ఒక చిన్న సంతకం పెట్టేసి నేను ఈ డబ్బులు తీసుకోన్నారు. ఇంకోళ్ళు TV9 వాళ్ళు అప్పుడు అనితకు నీకు పెళ్లి చేస్తాను అనిత ఉన్నదని చెప్పి సరిపోతుంది. ఎవరు? TV9 వాళ్ళు. వాళ్ళకి సంబంధం ఏంటి? అప్పుడు నాది ఏందనుకుంటున్నావు అన్న, 24 గంటల ఛానల్లో నాదో పెద్ద కథ నడుతుంది. నా లవ్ స్టోరీ. నన్ను చచ్చిపోయింది అనుకోని అందరిని అనిత నారాజు బతికే ఉన్నాడు, తీసుకొస్తున్నాం వస్తున్నాడు అది ఇదని టీవీలలో లైవ్లలో పెద్ద స్టోరీ రన్ అవుతుంది. ఓకే. వాళ్ళు 24 గంటల ఛానల్ వాళ్ళు ఏం చేసారు, TV9 వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ ఇవ్వకుండా నన్ను బ్లాక్ చేసి వాళ్ళు పెట్టిళ్ళు. అక్కడ G24 అవర్స్ వాళ్ళు. TV9 వాళ్ళు పెద్ద ఛానల్ కదా అప్పుడు, నెంబర్ 1 ఛానల్. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఫీల్ అవ్వడం ఎందుకు మా దాంట్లో పెద్ద వాళ్ళు వస్తారు, ఈ అబ్బాయిని ఎందుకు రానియట్లేదని వీళ్ళేం చేసిళ్ళు TV9 వాళ్ళు ఒక అమ్మాయితో పాట పాడి ఇచ్చేసిళ్ళు. పాట పాడిచ్చి అనిత రిప్లై ఇచ్చింది నాగరాజుకి అని చెప్పేసి, ఓ నేస్తామా నా స్నేహ బంధమా ఈ జన్మకి ఇలా సాగనీయుమా అంటే మనం ఈ జన్మలో ఇక కలుసుకోలేము, మళ్ళీ వచ్చే జన్మ ఉంటే చూసుకుందాం కానీ అని చెప్పి ఒక రైటర్ తోటి సాంగ్ రాపించి ఒక అమ్మాయితో ఫీమేల్ సాంగ్ పాడించి నేను స్టూడియోకి వస్తలేనని చెప్పేసి ఏం చేసారు, నాగరాజు కోసం అనిత రిప్లై ఇచ్చిందని చెప్పి వాళ్ళు డెబిట్ అంటే వేసి మొత్తం వాళ్ళు రన్ చేస్తాను అక్కడ. కొత్త సినిమా చూపించారు. అవును. అప్పుడు అదో స్టోరీ. TV9 వాళ్ళు ఆ TV9లో పనిచేసే అతను, ఆయన పేరు గుర్తులేదు, ఆయన ఒక అతను వచ్చి నువ్వు నేను అప్పుడు ఏంటంటే అనిత ఎవరు అడుగుతా నేను చెప్పలే ఇప్పుడంటే కొంచెం డేర్గా చెప్తాను. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు, ఆమె బతుకుతుంది ఎక్కడ ఉంటాను కాబట్టి అప్పుడు పెళ్ళి కాలేదు అంత చెప్పి అమ్మాయికి నేను అంటే ఇష్టమే కానీ ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిని మళ్ళీ మనం బ్లేమ్ చేసేందుకు, పాపారు తీయడం ఎందుకు, ఇప్పుడు నేను అంటే ఇష్టం లేదంట అది మళ్ళా నేను ఏదో ఇప్పుడు ఇది సినిమా కాదు కదన్న. ఇప్పుడు పాట రాయగానే పాట విని ఉరికొచ్చినట్టు హీరో దగ్గర ఉరికొచ్చినట్టు ఇది సినిమా కాదు, జీవితం. అవి సినిమాలలో జరుగుతాయి అట్లా. ఇక్కడ బయట జరుగుడు చాలా కష్టంతో కూడుకున్న పని. మళ్ళీ మాది వాళ్ళది కొంచెం వేరే క్యాస్ట్, అంత కథ వేరు, అది జరిగే విషయం కాదని నాకు కూడా అర్థమైపోయింది. సరే జీవితంలో ఆమెకు ఇక నన్ను మర్చిపోకుండా నా ప్రేమ ఏందో తెలవాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి రాసిన పాటే అనిత పాట. చాలా కసితోటి, ప్రేమతోటి, కోపంతో, బాధతోటి అన్ని కలగలిపి రాసిన పాటే అనిత సాంగ్. ఉగాది పచ్చడిలాగా అనమాట. మొత్తం అన్ని రకాలుగా మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. సో ఈ పాట జనాలందరికీ తెలిసిన విషయమే, అన్నీ బాగుంది. సో ఈ రోజున మీ ఇద్దరు పిల్లలకి హెల్ప్ అయ్యింది అంటే ఆ పాట వల్ల. అవునన్నా. నేను ఇప్పుడు అన్నం తింటున్నా అంటే అనిత వల్లే అన్న. నేను ఇది ఒకటి, ఈ ఒక్క విషయంలో నేను ఇప్పుడు ఆ పాటే నన్ను బ్రతికిస్తుంది. ఇప్పుడు ఆ పాటకు వచ్చిన భూమి చూసి పేరు చూసి ఇప్పుడు మీరు నన్ను పిలిచి మరి ఇట్లా చైర్లో కూర్చుని ఇంటర్వ్యూ చేస్తానంటే ఆ పాట లేకపోతే నేను లేనన్నా. ఎందుకంటే నేను ఒక 2 ముద్దలు అన్నం తింటానా, నా పిల్లలను ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించగలుగుతానా అంటే ఒక అనిత అనే పేరు, ఆ పాట అని నేను మాత్రం గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే ఆమె బాధపడచ్చు ఒకవేళ నా పాట ఎక్కడ పడితే అక్కడ వినబడడం వల్ల, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ అమ్మ వాళ్ళు కాబట్టి ఇది ఏంది కథ ఏంది పాట ఏంది అని చెప్పి నేను చేసిన పనికి పాట కంటే నేను జస్ట్ అనిత వింటే చాలు అన్న ఒక ఉద్దేశంతో తెలియని ఏజ్లో రాసుకున్న పాట అది ఇంత బీభత్సం సృష్టిస్తుందని, ఇన్ని అనర్థాలకు నా స్టడీ కూడా పోయిందన్న. వదిలేసుకున్న ప్రేమ కోసం MBA స్టూడెంట్ అన్న. సినిమాని పాటని నన్ను బయటికి లాక్కొచ్చేసిళ్ళు. నేనంటే చదువు మంచి మెరిట్ స్టూడెంట్ను కూడా ఎప్పుడు ఫెయిల్ అయింది లేదు. అనిత చేయబట్టి డిగ్రీలో నేను ఎగ్జామ్సే రాయలేదు. మా వాళ్ళతో ఫెయిల్ అయిందని చెప్పిన, అసలు రాయలే. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఒకటే జ్ఞాపకాలు ఆమె వద్దన్నదని చెప్పేసి ఇంకా ఎగ్జామ్సే రాయలే మొత్తానికి. మళ్ళీ తర్వాత సప్లిమెంటరీ ఫీజు కట్టి రాసి ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వడం, అప్పుడు మళ్ళీ రాసి MBA సీట్ వచ్చింది. సీట్ రాస్తే సంథింగ్ అట్లా జరిగిపోయింది. కానీ చిన్న విషయం ఏంటంటే అనిత పాట మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిందని మీరు అనుకుంటున్నారు. ఆ పాట కాదు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది, అసలైన అనిత. అసలైన అనిత లేకపోతే పాట రాదు. పాట రాదు కాబట్టి
మనం సముద్రంలో గుండు సూది పడితే తీయడం కష్టమా? అవును, చాలా కష్టం. మీ గుండెల్లో అనితని తీయడం కూడా అంతే కష్టం. అది మాత్రం వాస్తవం అన్న. ఎందుకంటే ఇప్పుడు నాకు అనిత వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా మంచి అమ్మాయి మా మిస్సెస్ నా లైఫ్లోకి వచ్చింది. నేను హ్యాపీగా ఉంటున్నాను. నాకు పిల్లలు ఇట్లున్నారనే ఒక బాధ, ఇక దానికన్నా పెద్ద బాధలు అయితే ఏముండే అన్న. అనితనే వెళ్ళిపోయిందనే బాధ చిన్నది. చిన్నది ఎందుకంటే ఇద్దరు పిల్లలు, ఒక్కరు కాదు, ఇద్దరు పిల్లలకు మాటలు రాకపోతే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన, బాధ అది మామూలుగా ఉండదన్న. ఎందుకంటే అయ్యో, నేను మళ్ళీ నాకు దేవుడు ఒక మంచి చక్కటి గొంతునిచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసింది దేవుడికి. మేము అసలు ఎవరికి ఇంతవరకు ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం అయితే కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు. మనం ఏందో మనకు ఉన్నంతనే ఉన్నప్పుడు తిన్నాం, లేనప్పుడు సపరేట్గా ఉన్నాము, అంతేగాని ఎవరిని చేజాచి అని వాళ్ళు నోరెత్తి పల్లెత్తు మాట అన్నది లేదా. నా పిల్లలకి ఎందుకు ఇలాంటి ప్రాబ్లం ఇచ్చింది దేవుడు, ఇద్దరికి అట్లే ఇచ్చే వరకు ఆ ఒక్క విషయం అన్న ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు పడ్డ బాధలు అవి ఏంటంటే ఈ బాధల కింద ఇంతకన్నా పెద్ద నా జీవితంలో రాలేవు కూడా. ఎందుకంటే ఇదే మనం తట్టుకొని ముందుకెళ్తున్నాం. ఏం కాదు, దేవుడు ఇచ్చిన పిల్లలకి ఎట్లయినా వాళ్ళ కోసం ఇప్పుడు నేను నోరు తెరిచి సహాయం చేయమని ఎందుకు అడుగుతాను తెలుసా అన్న. ఈ టైం పోతే నేను అడగలేను, వాళ్ళకి ఏజ్ దాటితే నేను చేయించలేను, సర్జరీ చేయించలేను. అడగందే అమ్మాయిని కూడా అన్నం పెట్టదని ఒక సామెత కూడా ఉన్నది. అడగడం ఏంటంటే నేను ఉన్న విషయాన్ని అడుగు, నా ప్రాబ్లమే చెప్తాను జనాలకు. లేని విషయం కోసం అబద్ధాలు చెప్పడం మనకు రాదు, ఒకరు మోసం చేసే గుణం ఉండదు. చాలా మంది ఏంటంటే నా పాట విన్న వాళ్ళు ఏదో 100, 200, 500 అవన్నీ కూడా పెట్టి ఈ అబ్బాయికి ఈ 2 నెలల్లో సర్జరీ, ఎందుకంటే ఒక ఏజ్ దాటిందంటే వాళ్ళు చేయరు, చేసిన అది ఫలితం ఉండదు, మాటలు కూడా కొంచెం బాగా అది ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంటుంది అని చెప్పిండు. ఒక ఏజ్ దాటితే అసలు 5 years లోపు చేపిస్తే తొందరగా మాట్లాడతారు. ఇప్పుడు 7 years కాబట్టి ఆ స్పీచ్ థెరపీ క్లాసెస్ సంవత్సరం పోయేది 2 సంవత్సరాలు పోవాల్సి ఉంటుంది. అట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంటుంది, కానీ మాటలు వస్తాయి. భయపడద్దు, బాధపడకండి అని డాక్టర్లు ఎప్పుడూ ధైర్యం చెప్తూనే ఉంటారు. నేను కూడా హైదరాబాద్కి వచ్చిన కాంచి దేవుడి దయ వల్ల మీలాంటి ఒక 4 మంచి వ్యక్తులు ఎక్కడికి పోయినా కానీ నా పాట ఇట్లా పలానా, అయ్యో ఒకప్పుడు నీ పాట మేము విన్నామా దేవుడా, కాలేజ్ టైంలలో ఎంత ఎంజాయ్ చేసేది, రాని కూర్చునబెట్టి వాళ్ళు చాలా తాగించుకుంటున్నారు. నీ ప్రాబ్లం ఏంది మరి ఇన్నో లేడిపోయినా అంటే నా ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నా. నేను అందుకనే బయట తిరగలేకపోయినా, నా బాధలు నాకు ఎందుకంటే తెలియదు, వాళ్ళకి చెప్పుకుంటేనే తెలుస్తుంది. యాక్చువల్గా నాగరాజు గారు అనే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారులోంచి రోషన్ గారు మిమ్మల్ని పిలిచారు. అవునవును. పిలిచి మీరు అనిత నాగరాజు గారు అని మిమ్మల్ని అడిగారు. సో ఈ రోజు మేమందరం కూడా మిమ్మల్ని కూర్చోబెట్టడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ గారు. సో ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అసలు ఇప్పుడు రోషన్ అన్న లేకపోతే నేను హైదరాబాద్లో ఉండకపోతున్నాను, ఇది వాస్తవం. రోషన్ అన్న, రూపా మేడం, అలాగే ఆశ్రయాకృతి ఫౌండేషన్ వాళ్ళు, పిల్లలకు హెల్ప్ చేసిన ఫౌండేషన్ వాళ్ళు, మన కేర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ సార్, కొంతమంది ఉన్నారు, విష్ణు సార్ ఇట్లా, వీళ్ళందరికీ నేను మీ అందరికీ నాకు ఎవరైతే ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన అని తెలియగానే ఈ 15 ఏళ్ళ తర్వాత సరే ఎవరిని ఎందుకు గుర్తుపెట్టుకుంటారన్నా, 15 సంవత్సరాల తర్వాత నేను రాసిన 100 పాటలు కాదు, ఒక్కటే పాట. అంటే నేను పాడినవి రాసినవి దానికన్నా మంచి పాటలు ఉన్నాయి. ప్రేమ ప్రయాణం సినిమాలో శిరీష సాంగ్ బాగుంటుంది, నేనే పాడిన. దాని తర్వాత వచ్చేసి నేను యూట్యూబ్లో నా అనితా నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని కొడితే మీరు వినండి, అనితా నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తా అంటే ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి. అనిత పాట అనేది ఆ పాటల కింద ఇంత ఉంటాయి చిన్నగా, కానీ దానికంటే ఎంత గట్టిగా చేయని నాకు అనిత పాట, నువ్వు ఎన్ని చేయి నాగరాజు అదే పాట. నేను ఇప్పుడు అన్న స్టేజ్ కాడికి ఏదన్నా ఈవెంట్కి పిలుస్తారు, నేను ఒక మంచి పాట ప్రిపేర్ అయిపోతా అన్న. అనిత నెక్స్ట్ అనిత సింగర్ వస్తుందంటే అందరూ హ్యాపీగా ఇళ్ళలు గూలలన్న పోయి నేను వేరే పాట, కట్టుకున్న కోట కూలిపోయే, నమ్ముకున్నా నువ్వు దూరమయే అనగానే వద్దు 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 అనిత పాటే కావాలంటారు. కావాల్సింటే ఈ పాట మొత్తం వినరు. ఈ పాట ఎంత బాగుంటుంది అంటే, కోయిలమ్మ కూత మరిచెనే, జాబిలమ్మ జాలి చూపవే, వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే, చీకటంతా అలుముకుందిలే, ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం, అయినా నువ్వే నా బంగారం, ఉండలేనందే నువ్వు లేని ప్రాణం, ఓ సారచిపోవే నీ కోదండం, కట్టుకున్న కోట కూలిపోయే, నమ్ముకున్నా నువ్వే దూరమయ్యే.
అంత మంచి ఇలాంటి పాటలు అనిత సాంగ్ తర్వాత నేను నా దగ్గరికి చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ చాలా మంది వచ్చినారు. అలాంటి కంటెంట్ ఉన్న సాంగ్స్ రాయమని చాలా మంది నా దగ్గరికి వచ్చి నేను రాసినంత అమ్మాయిల పేర్ల మీద ఏ రైటర్ రాయలేదు కావచ్చు అన్న. కావాల్సి ఉంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పేది, బాబు పేరు అయితే నాది వేయించకంటారు, నా పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నది, మీరే రైటర్గా పేరు వేయించుకోండి, నాకు ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చేయండి, నా ఫ్యామిలీని పోషించుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అంతే తప్పితే పేరు మస్తు వచ్చింది నాకు. అనిత పాటతోటి కొన్ని కోట్లు పెట్టిన దొరికినంత పేరు అయితే ఉన్నదిరా బాబు, జేబులో చూస్తే రూపాయి లేదు. కాబట్టి మీరు ఏంటంటే నాకు ఏదన్నా ఫైనాన్షియల్గా నేను పాట ఒక్కటి కాదు మీకు 2 రాసి ఇస్తారా బాబు, మీకు నచ్చదాకా రాస్తా, కానీ పేరు నాకు అమ్మాయిల పేర్ల మీద అయితే నాకు పేరు అవసరం లేదు, కానీ నాకు ఎన్నో కొన్ని డబ్బులు ఇవ్వండి బాబు అంటే వాళ్ళు ఎన్నో కొన్ని ఇచ్చేది నాకు ఇంట్లో ఖర్చులకు, రూమ్ రెంట్లకు, వాటికి వీటికి ఇట్లా నేను జీవితాన్ని ఇట్లా సాగించేది. ఒక లవర్స్ ఉంటారు, ఏదో అవుతుంది, లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, లేకపోతే చనిపోవడం జరుగుతుంది. సో మీ లైఫ్లో కూడా అలాగే జరిగింది. మగధీర సినిమాలో శ్రీహరి గారి డైలాగ్, ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కలుపులు చీల్చుకుంటూ మళ్ళీ పుడతావరా అన్నట్టుగా నిజంగా మీరు బ్రతుకున్నా కూడా జనాల్లోకి ఇప్పుడే మీరు వెలుగులోకి వచ్చారన్నట్టుగా అనిపించింది. ఎందుకు అంటే అసలు ఎందుకు హైదరాబాద్ వచ్చారో మీరు నాకు తెలియదు. సో రోషన్ గారి వల్ల మళ్ళీ జనాలకి ఇప్పుడు బాబుకి హెల్ప్ అవుతుంది, 2 బాబులకి హెల్ప్ అవుతుంది అంటే కనుక నిజంగా కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. సో ఈ కొత్త లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి 2 పిల్లలకి అందరూ హెల్ప్ చేశారు, మ్యాక్సిమం హెల్ప్ చేశారు. నిజంగా చెప్పాలి అంటే అది జరగని పని ఇప్పుడున్న రోజుల్లో. ఎందుకు చేస్తారన్నా, ఇప్పుడు కాదు అది చేస్తారు, 1, 2, 3, 4 చేస్తారు, కానీ వాళ్ళు నిజంగా నా ఫోన్ చేసిన కొంతమంది కింద మెసేజ్లు పెట్టిళ్ళు, నీ పాట కోసం మేము చచ్చిపోతామన్నా, నీ పాట కోసం ఏం తెలుసా, మా ఊళ్ళో పెద్ద ప్రేమ జంటను కలిపినాం, అమ్మాయి పేరు అనిత, ఆ అబ్బాయి పేరు వేరేదో రాకేష్ ఏదట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసినామన్నా, ఇప్పుడు మంచిగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను అని వాళ్ళతో మాట్లాడిచ్చిండ్రు. అట్లా విజయవాడ ఉన్నట్టన్నా వాళ్ళ మిస్సెస్ అనిత ఆల్రెడీ పెళ్ళయిందట, పెళ్ళయింది, వాళ్ళు విడాకులు అయింది అనితకున్న వానికి విజయవాడలో అతనికి విడాకులు అయిందట, వెళ్ళిపోయిందట అమ్మాయి. వెళ్ళిపోతే అప్పుడే నా పాట రిలీజ్ అయిందట. ఆ పాటని వాళ్ళ మిస్సెస్ రియలైజ్ అయ్యి నా మొగడే నా కోసం వాడతాడు కావచ్చు ఈ పాట అన్న ఉద్దేశంతో ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి గత విడాకులు అయిన వాళ్ళు ఆ అమ్మాయి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చిందటన్న. వాడు ఫోన్ చేసి ఒకటే ఏడ్చుకుంటూ ఈ ముచ్చట చెప్పి, మీ పిల్లల కోసం నేను ఒక 5,000 పంపిస్తానన్నా, నీ పాట లేకపోతే నా భార్య నన్ను మళ్ళీ కలవపోవు, నేను సచ్చేదాకా నీకు రుణపడి ఉంటానా, నీకు ఎప్పుడన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయన్నా, మా విజయవాడకి వస్తే నన్ను కలవన్నా అని ఇట్లా కొంతమంది ఫోన్ చేసినన్నా. అంటే నా పాటని ఇంకా గుర్తుంచుకున్నారు, అసలు వీళ్ళకి నేను ఏమిస్తే వీళ్ళ రుణం తీర్చుకోగలుగుతా అసలు. కాబట్టి అసలు నిజంగా ఉంటారన్న కొంతమంది, మనం అనుకుంటాం కానీ కాదు అన్న, మన చుట్టూనోళ్ళే ఎవరో ఒకరు దేవుని రూపంగా వస్తారు. మనం ఇప్పుడు మనకు ఆపద వచ్చిందంటే ఒక రోడ్డు పండు పోతుంటే ఒక చిన్న బండి మీద చిన్న యాక్సిడెంట్ అయిందనుకో, అందులో ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారన్న, ఇద్దరు ఫోన్ చేస్తారు, అంబులెన్స్ కన్నా చేస్తారు, లేకపోతే వాళ్ళు కారు ఉంటే కార్లను ఎక్కించుకుపోతారు, ఎవరు లేకపోతే ఏదో ఒక సాయం చేయడానికి అయితే ఒక మనిషి పోలీస్ స్టేషన్ కన్నా ఫోన్ చేస్తారు, ఏదో ఒక ప్రయత్నం చేస్తారు, ఉంటారన్న. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ అంటే ఇప్పుడు దాకా ప్రతి వీడియో ఏదో రకంగా మీకు హెల్ప్ అయింది. అవునన్నా, ప్రతి వీడియో హెల్ప్ అయింది మీకు. అవును, నాకు ఇప్పుడు నేను చెప్పే విషయం, ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు మైండ్ సెట్ చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీరు హెల్ప్ పొందబోతున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర త్వరలో మీరు వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ అన్న. 2 పిల్లల్ని తీసుకొని మ్యాక్సిమం 3 minutes మీ గురించి ఆయన స్పీచ్ ఇస్తారు. ఇది జరగకపోతే నన్ను అడగండి, త్వరలో జరుగుతుంది, నా ద్వారా జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆడియన్స్ కోసం ఒక్కసారి అనిత పాట ఒకసారి పాడారు అనుకో, చాలా హ్యాపీ మేము కూడా. తప్పకుండా అండి, చాలా థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్ యూ విజయ్ అన్న, నన్ను పిలిచి మంచి అవకాశం, ఇది మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే మా పిల్లలండి, పెద్ద అబ్బాయి అజిత్ విహారీ అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు వీరాక్షి నంద, అబ్బాయికి సర్జరీ చేయించిన దేవుడి దయ వల్ల, అది దేవుడి దయ వల్ల మీ దయ వల్లనే, మీరు పంపించిన డబ్బులే మాకు బయట ట్రీట్మెంట్కు ఖర్చులకు అది టెస్టులకు ఉపయోగపడింది. అలాగే రూపా మేడం గారు, రోషన్ అన్న, చాలామంది సోషల్ మీడియాలో
ఉన్న వాళ్ళు కొంతమంది మీ వల్ల మీ ద్వారా నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా ఊపిరినంత వరకు నేను మీకు రుణపడి ఉంటా. మా పెద్ద అబ్బాయి సర్జరీకి కూడా మీరు చాలామంది హెల్ప్ చేస్తున్నారండి. ఇంకొక 2-3 మంత్స్లో అబ్బాయికి కూడా సర్జరీ, నేను తప్పకుండా మీరు పంపించిన మనీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా పిల్లల కోసం పక్కన పెట్టేసి ఈ అబ్బాయికి కూడా సర్జరీ కొంత డబ్బు అయితే సమకూరింది, ఇంకా కొంచెం మనీ కోసం వెయిట్ చేస్తున్నా. అవి తప్పకుండా అయితే నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, నాకు అందరి మీద నమ్మకం ఉంది, నా మీద కూడా నాకు నమ్మకం ఉంది. నేను చేసే ఈవెంట్స్ ద్వారా, నేను చేసే సాంగ్స్ ద్వారా ఎంతో కొంత మనీ పిల్లల కోసం అయితే పక్కకు పెట్టి ట్రీట్మెంట్కి పక్కకు పెడుతున్నా. నా పాటను ఇంకా గుర్తుంచుకొని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. సూపర్. నేను భద్రాచలం నుంచి చింతూరు వెళ్ళినప్పుడు ఆటోలు వెళ్ళి ఉండనమాట, ఆ పాట మళ్ళీ నాకు గుర్తొచ్చింది. నేను అక్కడే పాల్వంచలోనే చదువుకునేదన్నా, భద్రాచలం ఎగ్జామ్స్ మాకు సెంటర్స్ అక్కడే పడేది. నా పాట అప్పుడే రిలీజ్ అయింది. ఎట్లా ఊపుతుందంటే, అంటే డిగ్రీ అయిపోయింది, వాడు ఆటో వాడు వెనకాల జనం ఎంత ఎక్కారో ఏంటి చూసుకున్నాడు కాదు, ఎప్పుడు పాట స్టార్ట్ చేసి ఎప్పుడు వెళ్ళిపోవాలన్న ఉద్దేశం. కొంతమంది ఆటో డ్రైవర్లు ఏం చేసింది తెలుసా, ప్రతి ఒక్కడు అనిత పాట మా ఏరియా సైడ్ అనిత పాట ఉంటేనే మేము ఆటో ఎక్కుతామని చెప్పి స్టూడెంట్స్ వీళ్ళు లొల్లి పెట్టేది. అయితే వాళ్ళు డ్రైవర్లకు ఊరికే పాట రిపీట్ అని వీళ్ళు అంటారు. అయిపోయిన వెంటనే వాళ్ళకి పిచ్చిలేసి డ్రైవర్లు, అప్పుడు క్యాసెట్లు ఉండేది, అటార్ దిక్కులు అనిత పాట ఇటార్ దిక్కులు అనిత పాట నింపించేసి అందులో ప్లే చేసేది. నాకు హ్యాపీ అనిపించేది అలాంటి మూమెంట్స్ మెమరీ. నేను పోయి అంటే ఫ్రెండ్స్తో సరదాగా టీ తాగడానికి వెళ్తే పోయినప్పుడు అక్కడ అనిత పాట వస్తా అంటే ఏదైనా టేప్ రికార్డులో అందులో వస్తా అంటే, ఎవడ్రా వీడి పాట రాసినోడు, ఎక్కడ చూసినా ఇదే పాట కనబడుతుంది, బా ఏం వాయిస్ ఏం పాటరా బాబు, ఈ జీవితంలో ఇది మర్చిపోలేకపోతున్నా, ఇంట్లో పోతే అదే పాట పెడతాను, బయటకు వస్తే ఇదే పాట, పిచ్చిలెత్తాందిరా, వాడు ఎవడో రాసినోడు నాకు దొరకాలి కానీ ఏమన్నా జావ కొడుతుండ్రా బాబు అని. అంటే ఇట్లా అవి విన్నప్పుడు మంచి హ్యాపీ మూమెంట్స్. అంటే అన్న ఈ పాట రాసి నేను అడదేపోరా నీకు అంత సినిమా లేదు, నువ్వెందుకు నమ్మపోయేదన్న. అంటే మనము మన అవతారము అంటే రాసినాం అంటే నిజమే నరతమ్మి నువ్వే రాసినావు ఒకసారి పాడంటే పాడితే అప్పుడు వాళ్ళు కళ్ళ ఇట్లా ఏంటంటే షాక్ అయ్యి కూల్ డ్రింక్ తెప్పి ఇచ్చేయడము, టీ తాగియడము, అంటే ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్. అసలు హ్యాపీ. కానీ ఏమైనా కానీ ఒక్క పాట ఏందన్న అంత సెన్సేషనల్, అసలు పాటను కూడా ఇంత అసలు జనాలకు ఏదైనా నచ్చిందంటే దాన్ని బాగా ఎక్కడి దాకైనా తీసుకుపోతారన్న. వాళ్ళకి కనుక ఇష్టపడితే కథమే మనసులో వాళ్ళు ఎవరైనా చూడరు, వాడు ఎవడైతే ఏ కులపోడైతే ఏ మతపోడైతే. ఇప్పుడు ప్రేమ అంటే నచ్చని వాళ్ళు కూడా ఆ పాటిని పెద్ద నుంచి చిన్న వాళ్ళకి ముసలోళ్ళ నుంచి చిన్న పిల్లల వరకన్నా అనిత పాటను అందరూ ఆదరించాలి. కానీ ఒక్కడు కూడా ఏంటంటే ఈ పాట అట్లా ఇట్లా అని ఏమనలే. లవ్ అంటేనే నచ్చని వాళ్ళు కూడా ఆ పాటను విన్నారన్న. నిజంగా నేను ఒకటి ఆర్ట్ఫుల్గా చెప్తాను, నేను ప్రేమ అంటే పడనోళ్ళు కూడా ఇప్పుడు పాపం బాగా ఫీల్ అయి రాసినట్టు కాదన్న. పల్లెటూరులో పుట్టిన పాట, అది పల్లెటూరులో విన్న వాళ్ళకే పెద్ద. అదే సిటీ అంటే ఎట్లాంటి ఇలాంటి పాటలు ఎక్కువ వినరు కొంచెం అంతా. సిటీ పీపుల్ కూడా నచ్చిందంటే చూడండి, ఇప్పుడు యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ దాకా వెళ్ళింది సార్ నా పాట, నా గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏమన్నారు ఒకటి ఏంటంటే కేసీఆర్ ఏదో సంథింగ్, కేసీఆర్ వాళ్ళ ఇంట్లోనే ఏదో పెట్టుకుని నా న్యూస్ గురించి వస్తా అంటే ఈ పాట ఎవరు అంటే కేసీఆర్ కూడా, అంటే అందులో పని చేసేటాను ఒక నీ పాట గురించి కేసీఆర్ కూడా మాట్లాడుకున్నాడే అలా పని చేస్తాను అని చెప్పి. అంటే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంటే చిన్న ఫంక్షన్లో వాళ్ళ పాపను వాళ్ళ మనవరాలు ఎవరో అనిత అని పాట పాడుతా అంటే చిరంజీవి గారు కూడా విన్నారంట. అంటే కొన్ని ఇట్లా వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్స్ వీళ్ళు ఆటోమేటిక్గా అనుకోకుండా కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన ఈ సిచ్యువేషన్ అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ అట్లా చెప్తే అవునా మన పాట ఇంత పెద్ద వాళ్ళ దాకా రీచ్ అయిందా అని ఒక హ్యాపీనెస్. ఒకటే బాధ, నా పాట మీద చాలా మంది చాలా రకాల సంపాదించుకున్నారు.
కానీ ఆ పాట నేను సంపాదించుకుందామని చేసిన ఉద్దేశం అయితే కాదు. అనిత వింటే చాలు, నా ప్రేమను అర్థం వింటే చాలు. సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ నాకు ఒకటే బాధ ఉంటుంది, ఎందుకంటే అయ్యో మా పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒకటే పాట మీద లక్షలు సంపాదించుకున్నారు వాళ్ళు. నా పేరు మీద నువ్వు సినిమాని చేసిర్రు. వాళ్ళు ఎవరు వచ్చి హెల్ప్ చేయలే, కానీ నా గురించి తెలియని వాళ్ళు, నేనంటే వాళ్ళకు చుట్టపోని కాదు, పక్కని కాదు, అసలు ఎవరు ఏం తినడో తెలియదు, వాళ్ళు సాయం చేసినట్టు మామూలు విషయం కదన్న. అవునండి, అంబర్పేట శంకర్ గారితో కొంచెం పరిచయం ఉన్నట్టుందిగా మీకు? ముందన్న అంబర్పేట శంకర్ అన్న వాళ్ళ కొడుకు నా సినిమాలో మెయిన్ విలన్ అన్నట్టు. ఊహమా? నా సినిమా నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ సినిమాలో శంకరన్న వాళ్ళ కొడుకు విలన్. నిజంగా? నిజంగా ఆ సినిమాలో విలన్. అదే అయితే మళ్ళీ ఇంకో విషయం, మీకు తెలియని విషయం ఏంటంటే శంకరన్న వాళ్ళ మిసెస్ పేరు అనిత. అయితే ఆ పాట అంటే శంకరన్నకు చాలా ఇష్టం. చెప్పిండు ప్రసాద్ ల్యాబ్స్లో కలిసినప్పుడు ఒకసారి, అప్పుడు ఫస్ట్ టైము సినిమా ఓపెనింగ్ అప్పుడు కలిసినప్పుడు, తమ్మి మా మిస్సెస్ పేరు అనితరా, పాట అంటే మా మేడం కూడా చాలా ఇష్టం, ఒకసారి ఇంటికి తమ్మి మా మిస్సెస్ ముందర పాట పాడుతుంటే మళ్ళీ నాకు అలాంటి అవకాశం రాలేదు. మొన్న రీసెంట్గా వెళ్ళి సార్ ఏంది బాగా సార్ అంటే నా ప్రాబ్లం చెప్పుకోవడానికి వెళ్ళిన, ఇట్లా అబ్బాయిలకు ఇట్లా అయిందన్న. అప్పుడు సినిమా విషయంలో చరణ్ రాజ్ సార్ కార్ అన్నాడు, ఫ్లాట్ అన్నాడు, ఏడ రాయని ఇలా పాడని ఇలా మధ్యలో ఆగని చేసిపోయింది సార్, రూపాయి వేయలేదని చెప్పిన. వాడు నాకే దమ్కి ఇచ్చిండు, నువ్వెంత రథాన్ని మాకన్నా పెద్ద దెబ్బేసిండు, అదంతా వదిలిపెట్టేసే ఇక గతం గత. ఇప్పుడు ఏంది చెప్పు ప్రాబ్లం ఏంది అంటే, ఇట్లా పిల్లలకు బాగాలేదన్నా, 2 పిల్లలు నాకు పుట్టుకతోటే మూగా చెవుడు 2 అబ్బాయిలే అని అన్నకు ప్రాబ్లం చెప్తే, సరే తమ్మి నువ్వు అయితే అప్పుడప్పుడు టచ్లో ఉండు, మనకు తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్లు, అల్లోళ్ళు వీళ్ళు హాస్పిటల్లో, అన్నది చెప్తే ఏదైనా అయితే సిటీలో కాని పనే ఉండదు. పెద్ద వాళ్ళు తెలిసిన పరిచయాలు చాలామంది ఉన్నారు, ఒక ముచ్చట చెప్తే అయిపోతుంది పని. కానీ వాళ్ళ దాకా మన బాధ వల్ల కరెక్ట్ అర్థం చేసుకునే టైం వాళ్ళకు ఉండాలి. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు నా సిటీలో. ఇప్పుడు ఎవరైనా సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న, కానీ వాళ్ళకు ఉండే పనుల వల్లనో, వాళ్ళకు ఉండే బిజీ షెడ్యూల్, ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం లేనికే ఎన్నో ప్రాబ్లమ్స్, ఉన్నోనికి ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ కాదా. ఇప్పుడు మన దగ్గర 500 ఉంటేనే, 10,000 ఉంటేనే అకౌంట్ ఊరికే చెక్ చేసుకుంటాం, ఎంత ఉన్నాయి, పైసలు ఉన్నాయి అపోయినాయి అని ఊరికే చెక్ చేసుకుంటాం. అదే ఓ 10-20 కోట్లు నోడి ఎన్నిసార్లు చూసుకోవాలన్నా, అంటే డబ్బులు ఎటు పోతాయి, ఏమైతేనే ఉన్నాయా పోతానే, ఏమైనా కట్ అయితేనే అవి ఉంటాయి పోతే, ఎంతమంది పెద్ద స్కామ్లు చేస్తాను అని ఇబ్బంది భయం వాళ్ళకు. అయితే నాకు ఒక చిన్న డౌట్, చిన్న ఐడియా 2 వచ్చినాయి. ఈ మధ్యన బాగా ట్రెండింగ్లో వచ్చిన కుమారి అంటే ఫుడ్. ఓకే, చాలా మంది పాటలు పాడుతున్నారు. సో మీరు ఇంత ఫేమస్ అయ్యి సింగర్ అయ్యి ఉండి కుమారి ఆంటీ మీద ఒక సాంగ్ పాడితే మన ఛానల్లోనే రిలీజ్ చేద్దాం. మీరు అవకాశం ఇస్తే 1 డేలో రాసిస్తా. రాసేయండి, ఒక్క 1 డే నాకు టైం ఇవ్వండి. కుమార్ ఆంటీ కోసం ఆల్రెడీ మా మిత్రుడు సింగర్ రాము ఓ పాట చేసిల్ మొన్ననే. మనకు తెలిసిన రాజేందర్ కొండ అని ఇక్కడే ఉంటుంది స్టూడియో మన కృష్ణానగర్లోనే. సింగర్ రాము, నీకు ఐడియా ఉంటుంది, అల్లా అల్లా పాట పాడిన రాము తెలుసు. రాము కుమార్ ఆంటీ మీద వాళ్ళు మంచి గట్టి పాట ఒకటి చేసిళ్ళు. చేస్తాను, ఎందుకంటే ఆమె ఇప్పుడు జనాల గురించి మీకు తెలిసిందే కదా, ఏది ట్రెండింగ్లో ఉంటే అది ఫాలో అయిపోతారు, అది ఫాలో కావాల్సిందే. ఎందుకంటే జనాలు కూడా మనోళ్ళు ఇప్పుడు ఏదన్నా కొత్త న్యూస్ వస్తే పాతదాన్ని మర్చిపోతూనే ఉంటా అంటారు. అంతే తప్పితే అది వాళ్ళ తప్పు కాదు, మనం చేసే పనులు అసలు మనం అట్లా హైలైట్ చేస్తా అంటాం ఎవరినైనా కానీ. సో మీరు పాట రెడీ చేసుకోండి, లైవ్లోనే మనం పాట పాడదాం ఇక నుంచి. పాట పాడాక కుమారి ఆంటీ దగ్గర 2 లివర్ ఫ్రైలు, దానికోసం వచ్చాడు అనిత నాగరాజు. తప్పకుండా మంచిగా రాద్దాం, ఎందుకంటే అన్నం పెట్టే ఒక అన్నపూర్ణ నువ్వు, అందరికీ ఒక చాలా ఏంటంటే ఒక డొక్కా సీతమ్మ, మంచి సాహిత్యపరంగా బాగా రాద్దాం. ఏదైనా మంచి పని చేసినప్పుడు అన్ని మంచిగా జరుగుతాయి. ఆవిడ ఇప్పటి నుంచి కాదు కదా, 13 ఏళ్ళకి కష్టపెట్టి పని చేసుకుంటాను అట అక్కడ. మన సోషల్ మీడియా గురించి తెలిసిందేనా మీరు రెగ్యులర్గా ఉండేటోళ్ళు, అప్పుడు మనల్ని తలుచుకుంటే ఏమైనా చేస్తారు, మళ్ళీ లేకపోతే ఎక్కడ పడిపోతారు, అట్లుంటది. ఎందుకంటే ఆమెను హైలైట్ చేసిండు, దానివల్ల ఆమెకు ప్రాబ్లం కూడా వచ్చింది. ఇప్పుడు నన్ను చేసిండు సార్, అప్పుడు మీరు పొల్లు లేపిల్లు, నన్ను ఎట్లా లేపిల్లంటే అందరు ఏమనుకున్నారు, నాగరాజుకి మొత్తం కార్ ఇచ్చిందట, ఫ్లాట్ ఇచ్చిందట, అదట ఇదట, హైదరాబాద్ తీసుకుపోయి చెన్నై తీసుకుపోయింది అని చెప్పి మస్తు హైప్ చేసేవాళ్ళు. నాగరాజుకు సినిమా ఛాన్స్ ఇచ్చిన చరణ్ రాజ్, నాగరాజుకు ఫ్లాట్ ఇస్తా అన్నాడు, కార్ ఇస్తా అన్నాడు అని మొత్తం వాళ్ళు హెడ్లైన్స్ వేసి పడేస్తాను. వీళ్ళు చూసిన వాళ్ళంతా నిజంగానే నాకు 2 లక్షలు వచ్చినాయి, 1 కోట్లు వచ్చినాయని అందరూ అనుకున్నారు. ఇప్పుడు కూడా చేద్దాం.
బేబీ 2 సినిమాకి రాజేష్ గారు ఆఫర్ ఇచ్చారని చెప్పేసి. అంటే అట్లా వేస్తూనే ఉంటారు, కావలసి ఉంటే ఏది జరిగినా మనం మంచికే అని చెప్పేసి ఇవి పట్టించుకుని ఇవి అసలు నా జీవితంలో ఇవి అసలు అవి మ్యాటరే కాదనుకోండి. ఇప్పుడు నాకు ఉన్నది ఒకటి, నాకు వీడికి వచ్చిన పని అయింది, నా పిల్లల కోసం హైదరాబాద్కు నా ఫ్యూచర్ కోసం ఏదన్నా అవకాశం వస్తే ఏదన్నా పాట రాయడమో పాడడము కోరస్లు పాడడం మంచిదే. కావాల్సింటే పిల్లలకు ఒక మంచి మెరుగైన చికిత్స అందిస్తే అంతకన్నా సక్సెస్ నాకు జీవితంలో అసలు ఏం లేదన్న. ఎందుకంటే వాళ్ళకు మాటలు నేర్పించి వదిలిపెడితే ఇద్దరు మగపోరగాళ్ళే ఏడున్న బతుకుతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అయితే ఆడపిల్లలు అయితే కాదు, వీళ్ళకుండే అయినా ఒకప్పుడు అనిపిస్తుంది ఒకవేళ రాకపోతే ఏం చేద్దాం, మన రాతింతే అనుకొని వీళ్ళకుండే ఆపర్చునిటీస్, వీళ్ళకుండే స్కూల్స్, వీళ్ళకుండే ఫౌండేషన్స్ వీళ్ళకు ఉన్నాయి. ఏదో ఒకటి మంచి చూస్తాం, వాళ్ళ చేంజ్ చేపిస్తాం. వాళ్ళకు నా వంతుగానైతే ఆ సర్జరీ చేయించాలి, సర్జరీ చేయించడం నా బాధ్యత. నేను అన్నందుకు వాళ్ళు జనాలను నేను ఇది వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను అడుక్కుంటాను అనుకున్నా కానీ ఎవరేమనుకున్నా కానీ పిల్లల కంటే నాకు ఎక్కువేం కదన్నా. ఎందుకంటే వీళ్ళ తర్వాతనే ఏదైనా మనం చేసేది మంచి పని. ఒక చిన్న పిల్లలు మాటలని పిల్లలకు మాటలు రావడం కోసం ఏ పని చేసినా దొంగతనం ఒకటి దొంగతనం లంగతనం తప్పితే ఏ పని చేసినా కానీ దాంట్లో న్యాయంగానే ఉంటుంది. కాబట్టి మనము పిల్లల కోసం వాళ్ళని అడుగుతాము. అడిగితే ఎవరికైనా సహాయం చేసే గుణం ఉంటే సహాయం చేస్తారు, లేకపోతే ఆ వీడియోని కొంతమందికి షేర్ అనే చేస్తారు. అట్లయినా మన ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో నేను అనుకున్నాను. అది ఇప్పుడు కనుక చేయకపోతే ఇక నాతోటి ఆగ్రహ దేవుడు ఇక, ఎందుకంటే టైం దాటిపోతుంది. ఎవరు మన కోసం వచ్చి నీకు రారా బాబు 15 లక్షలు పెట్టి సర్జరీ చేపిస్తాను ఎందుకు ఇవ్వలేరు? ఎవరినో మనం కాళ్ళలో పడి రిక్వెస్ట్ చేస్తా అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, దీనికన్నా ఫాస్ట్గా అయితే రీచ్ అయ్యేది ఏముందన్న, ఇంతకన్నా ఫాస్ట్గా రీచ్ అయ్యేది జనాలకు తెలిసేది అయితే ఏ వేదిక ఉండదు. కాబట్టి నాకు ఇది ఒకటి చాలా ఆల్ సోషల్ మీడియా ఛానల్స్కు నేను ఇది ఒకటి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఆల్ న్యూస్ ఛానల్స్ కానీ ప్రతి తెలుగు తెలంగాణ మన ఆంధ్ర తెలంగాణ మొత్తం అంతా మీకు హెల్ప్ చేస్తుంది, చేస్తుంది. కానీ మన ఆంధ్ర ప్రజలు చాలామంది యూఎస్ఏలో ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యూఎస్ఏ వాళ్ళు దేవుడి దేవల ఈ వీడియో కనుక యూఎస్ఏ వాళ్ళ దాకా వెళితే కనుక ప్లీజ్ రిక్వెస్ట్ అండి, వీళ్ళిద్దరు పిల్లల్ని మీరు హెల్ప్ చేస్తే కనుక ఈయన కోరిక నెరవేరుతుంది. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక మంచి పని చేసామని. సో నాగరాజు గారు మీరు ఇంకా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న.